టీడీపీ సీనియర్ నాయకులు మద్దిరల మేనేజ్ జన్మదిన వేడుకలు గుంటూరు అమరావతి రోడ్ మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మద్దిరల మేనే యూత్ సభ్యులు రాజేష్ తిరుపతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేకును మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన యోగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్, గాదే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మద్దిరల మేనేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీకి సేవలు అందిస్తున్న మద్దిరల మేనేకి సముచిత పదవి ఇచ్చి గౌరవించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి మేని విజయవంతం చేశారని గుర్తు చేశారు. మేని గారి జన్మదిన సందర్భంగా ఆయన మిత్ర బృందం తిరుపతయ్య రాజేష్ నాయకత్వంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీనిలో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్దిరాల మేని వాళ్ళ తండ్రి గారి ఆలోచనల్ని, వాళ్ళ తండ్రి గారైన మద్దిరాల రాజేశ్వరరావు గారు మా అందరికీ మంచి అన్నగారు, అందరికీ బాగా కావాల్సిన వ్యక్తి. మరి ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజలందరితో మమేకమవుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా గుంటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మేని గారు కూడా ప్రజలందరితో బాగా పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేని గారు పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఒక సహచరుడిగా, ఒక మా అన్నగారి అబ్బాయి అంటే రాజేశ్వరరావు గారు నాకు అన్నగారు అవుతారు. మరి మేనీకి ఒక మంచి సముచితమైన స్థానం ఇచ్చి పార్టీలో, ప్రభుత్వంలో ఒక సముచితమైన గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన నాయకత్వంలో దళిత వర్గాలు, దళిత క్రైస్తవులంతా కూడా మేని గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఎంత వైభవంగా నిర్వహించిన తిరుపతిరావు రాజేష్ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. మేనీకి మంచి గౌరవం ఇచ్చి ప్రభుత్వంలో ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి పార్టీలో పనిచేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తాము. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు శ్రీ మద్దిరాల మేనే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుంటూరు నగరంలో పేరెన్నిక కన్నటువంటి ఒక నాయకుడు. ఇందాక పెద్దలు మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఇప్పటివరకు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మేని గారు ఎక్కడ ఆపద వచ్చిందంటే వాళ్ళకి అండగా ఉంటూ ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఇక్కడికి చేరుకోవటం కానీ, రక్తదాన శిబిరం పెట్టడం కానీ, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం ఏ రకంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇవాళ కనిపిస్తూ ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో కూడా మేని గారికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలని, అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ